ఈరోజు మీకు ఒక మంచి మహిళా కమిషనర్ గురించి చెప్తారండి. ఆవిడ ఎవరో కాదు, మన మధ్యలో ఉన్న ఆ తెలంగాణ గవర్నమెంట్కి చెందిన నేరెళ్ల శారదా గారు. ఈవిడ ఎవరంటే తెలంగాణ మహిళా కమిషనర్. ఈవిడ్ని సీఎం రేవంత్ రెడ్డి గారు నియమించారు. ఈవిడ మీకు నేను ఎక్కువ చెప్పేదానికన్నా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. వాసన చూడు, ఇది పట్టుకో పట్టుకో, వాసన చూడు, పడైపోయిందా పడవలేదా? చూశారు కదా, శ్రీ చైతన్య కాలేజ్ అండ్ నారాయణ కాలేజెస్లో ఈ ఆడపిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, రూమ్స్ అండ్ ఫెసిలిటీస్ అండ్ ఫుడ్ ప్రాబ్లమ్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఈవిడ ఒక మహిళా శక్తిగా ఉద్భవించి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని తెలుసుకుంటూ అవసరమైతే అక్కడే ఉండి సార్ట్ అవుట్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారండి. ఇటువంటి వ్యక్తి మన సమాజంలో కావాలి, ఇటువంటి స్త్రీమూర్తి ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇటువంటి వాళ్ళ గురించి మనం చాలామంది చెప్పుకో, ఎందుకంటే యూట్యూబ్లో ఇది చెప్పుకోవడానికి పెద్ద కంటెంట్ కాదనుకుంటారు. కానీ ఫస్ట్ కొనగా చెప్పుకోవాల్సిన కంటెంట్ ఇలాంటి వ్యక్తుల గురించే. ఎందుకంటే ఈవిడి ఒక మారుమూల కరీంనగర్ జిల్లాకు చెందిన గ్రామస్తురాలు. ఆవిడ కరీంనగర్ జిల్లాలో ఎంఎస్ఆర్ గారు నియమించిన ఒక కాంగ్రెస్ ఒక సభ్యురాలు. జడ్పీటీసీగా ఎదిగి ఇప్పుడు 2024లో సీఎం రేవంత్ రెడ్డి గారి దయ వల్ల మహిళా కమిషనర్, తెలంగాణ మహిళా కమిషనర్గా అయితే నియమితులయ్యారు. ఇటువంటి వ్యక్తులకి ఏ అవార్డ్స్ అందాలి. వీళ్ళకి కనీసం ఇప్పుడు వరకు ఏ డాక్టరేట్ కూడా అందలేదు, ఎందుకంటే వీళ్ళు రాజకీయ నాయకులుగా ఉన్నారు కాబట్టి. కానీ ఈవిడ చేసే ఈ పని ఏదైతే ఉందో అది పబ్లిసిటీ స్టంట్ అయితే కాదండి. ఈవిడ నిజంగానే చాలామంది ఆడపిల్లల కోసం పోరాడుతున్నారు. వెల్ డన్, సెల్యూట్.